తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, గజల్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నిసార్లు దర్శించుకున్నా ఎన్నిసార్లు చూసినా తనివితీరని ఒక దివ్య మంగళ స్వరూపమని స్వామివారిదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, త్వరగా వ్యాక్సిన్ రావాలని స్వామివారిని కోరుకున్నట్లుగా తెలిపారు. ఏపీలో కరోనాతో ఒక పక్క, వరదలతో మరోపక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరోనా సమయంలో కూడా స్వామివారిపై భక్తితో తిరుమలకు వచ్చి ఆయన ఆశీస్సులు పొందడం ఆనందదాయకమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు సాయం చేయమని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలిపారు. గతంలో లాగానే తిరుమలకు వచ్చే పర్యాటకులకు బ్రహ్మోత్సవాల అనంతరం దర్శనం కల్పిస్తామని అన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో వరద కూడా రావడం జరిగింది. దానివల్ల కొంత రైతులు కూడా ఇబ్బంది అధికారులు కానీ మంత్రులు కానీ అన్ని చోట్ల అన్ని జిల్లాలో పర్యటించి వాళ్ళు ఎక్కడైతే నష్టం జరిగిందో అది పూర్తి స్థాయిలో అంచనా వేసి మరి నష్టం జరిగినటువంటి ప్రతి రైతును కూడా ప్రభుత్వం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు వరదల్లో కూడా రాజకీయం కోసం వాడుతున్నారు. అనేది ఎవరు తిరగట్లేదు. ఒక మీద ఎనిమిది నెలల నుంచి హైదరాబాద్ కొడుతుంది, ఇంట్లో లేచినట్టు ఇంకా 8 నెలలు ఎక్కడికి వెళ్ళి కూడా తెలియదు. కరోనా టైంలో తండ్రి కానీ కొడుకు అక్కడ కనిపించింది. రాష్ట్రం మా విశాఖ జిల్లాలో మేము కానీ మా ప్రజాపతి అందరూ కూడా ప్రజలు అధికారులు కూడా మీరు ఆదేశం పూర్తిగా మరి నష్టం జరిగిన ప్రతి రైతులు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాంటి ఆందోళన సమస్య ఇది పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల గురించి వాళ్ళు చెప్పాల్సిన అవసరం. ఆయన ప్రభుత్వం ఏర్పడే దగ్గర నుంచి కూడా రైతు సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తారు. రైతు భరోసా కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, మరి ఇప్పుడు లేని విధంగా ప్రతి పంట గిట్టుబాటు కల్పించడం కావచ్చు, తర్వాత పొగాకు లాంటి పంటను కూడా ప్రభుత్వ పంట కావచ్చు, మరి సకాలంలో విత్తనాలు అందజేయడం కావచ్చు, కలిపి నిధులు అందజేయడం కావచ్చు, ఇలా చెప్పుకుని వెళితే ప్రతి విషయంలో కూడా రైతుకి రోజున ప్రభుత్వం భరోసాగా ఉంది. నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించే ప్రభుత్వం చైర్మన్. ముఖ్యంగా రైతుల గురించి ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం పూర్తిగా మరి అవగాహన ఉండాలి. రైతు సమస్యల పట్ల కానీ రైతు కష్టాలు కాబట్టి తప్పనిసరిగా రైతులు ఏ ప్రాంత రైతులు సరే ఎలాంటి వివక్షత లేకుండా, ఎలాంటి అవినీతి ఆస్కారం లేకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆడుతున్నారు. మరి రైతుల మీద చంద్రబాబు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ వినడం లేని విధంగా ఈరోజు ముసలికనేది భావిస్తున్నారు. వరదలో మేనేజ్ చేయడంలో ఎక్కువ అంటే ఆయనలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వరదలో నీళ్ళలో దిగి కుటుంబాలకు కోరిలు ఇచ్చి మీడియాకి చెప్పి అది మేనేజ్ చేయడం మీడియా మేనేజ్మెంట్ భావించారు. ఇది పనిచేయడం వచ్చింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధితోటి పనిచేయడం, సమస్యలు పరిష్కారం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు లాగా మీడియా మేనేజ్మెంట్ క్రైసిస్ని కూడా ఇళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే కూడా దాన్ని కూడా ఆయన అడ్వాంటేజ్ తీసుకుంది. దాన్ని కూడా ఆయన మార్కెటింగ్ వాడుతుంది. దాన్ని కూడా రాజకీయం అలాంటి రాజకీయం జగన్మోహన్ గారు వచ్చారు. ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కారం చేయడం, వాళ్ళకి కన్నీళ్ళు పురవడం తెలుసు. అంతేకాదు ఈయనలా గుణదానికి లేని దానికి మొత్తానికి మీడియా మేనేజ్మెంట్ క్రైసిస్ని కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. చంద్రబాబుడికి చెల్లి కాబట్టి ఇప్పటికైనా సరే ముస్లిం కన్నీరు రాష్ట్రం ఆఫ్ చేసి నిజంగా ఏదైనా సరే సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. తప్పనిసరిగా వాళ్ళు వచ్చి సమస్యలు కూడా పరిష్కారం చేస్తారు. మీరు చూడండి, రైతు భరోసా కల్పించిన రైతుకి ఏ పథకం పెట్టినా కూడా ఇక్కడ కూడా పార్టీలు చూడలేదు. ఆ పార్టీ ఈ పార్టీ చూడాలి, ఆ పార్టీ చూడాలి.